వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, మన హిందువుల ఆధ్యాత్మిక కేంద్రం. అటువంటి కేంద్రం శేషాద్రి పర్వతం అంచులోనే మరి ముంతాజ్ హోటల్ ఏదైతే 7 స్టార్ హోటల్ పర్మిషన్స్ ఇచ్చారో అవన్నీ కూడా రద్దు చేయాలని మేము ఆమనిర్హార దీక్షకి పిలిపించాం. దానికి సంఘీభావంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 18వ తేదీన అపాయింట్మెంట్ ఇవ్వడం, మాట్లాడుకుందాం రండి అని పిలవడం మేము చాలా ఆనందిస్తున్నాం. ఏదైతే ఏడుకొండల కిందన అలిపిరి ఆ ప్రాంతం ఉందో అక్కడ అన్నమయ్య గారు, రామానుజాచార్యులు, కపిల మహర్షి, ఎంతోమంది ఋషులు మునులు తపస్సు చేసుకుని ఉండేవారు. అది వెంకటేశ్వర స్వామి నడయాడిన ప్రాంతం కూడా. అందుకే అలిపిరి స్వామివారి పాదాలు అని మనం పూజించుకుంటాం వెళ్ళే ముందు. ఆయన అక్కడుండే తిరుచానూరు పద్మావతి అమ్మవారి దగ్గరికి, ఒకలామాత దగ్గరికి, శ్రీనివాస మంగాపురం నడిచి వెళ్ళేవారు. వెంకటేశ్వరుడే సాక్షాత్తు. కాబట్టి అటువంటి ప్రాంతం ఆధ్యాత్మికంగా ఉండాలి. భావితరాలకి అది ఒక ప్రశాంతమైన, అది స్పిరిచువల్ సెంటర్గా భాషల్లాలని మా కోరిక. ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి 18వ తేదీన వారితో మాట్లాడి ఈ కార్యక్రమాలను, ఈ ముంతాజ్ హోటల్ని వేరే ప్రాంతంలో పెట్టండి, అక్కడ మాత్రం గోశాలలు, వేద పాఠశాలలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉట్టుపడేటటువంటి అక్కడ ఏ చర్యలైనా చేపట్టండి అని వారికి తెలియజేసి ఈ సందర్భంగా మా దీక్ష కూడా విరమిస్తున్నాం. 18వ తేదీన వారు పిలిచినందుకు నిజంగా హిందువులందరి తరపున, వెంకటేశ్వర స్వామి భక్త మండలి తరపున వారికి ఆ స్వామి వారి దివ్యమైన ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, వారి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి కలగాలని మేము మరీ కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.